కాదు అసలు ఇప్పుడు దిల్ రాజు గారి కైండ్ ఆఫ్ సినిమా ఆల్రెడీ బలగం కలిసారు, దిల్ రాజు గారు కలిసావా? మరి కలిసారు, నాకు టైం ఇచ్చారు. రేపు ప్రెస్ మీట్ అంటే మీరు రావాలని ఆహ్వానించాను. చాలా చక్కగా పాజిటివ్. అంటే నేను వెళ్ళిన సందర్భం పాపం వారికి అప్పుడు గేమ్ చేంజర్ ఇదిలో ఉన్నారు ఆయన. కరెక్ట్గా అదేదో ఈవెంట్ జరుగుతూ ఉంది గురుగారు. ఆయన ఈవెంట్ ఏదో ఎక్కడో వేరే రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఆ గందరగోళం మధ్యలో ఉన్నాడు. నేను నీకు మరో రకంగా ఉపయోగపడతానని నాతో మాట్లాడారు. పాపం నా సాధక బాధలు చెప్పుకోవడానికి వెళ్తే ఆయన సాధక బాధలు చెప్పారు ఆయన. మరి ఏంటో నన్ను చూస్తే నా చెప్పుకునే లోపల వాళ్ళ బాధలు చెప్తారు. మరి అది ఏంటో నాకు అర్థం కాదు. వెళ్ళాను, చేశారు. కానీ నా ధైర్యం, ఆశ ఆయన దగ్గరికి చేరానే. అక్కడ సెలవు పట్టుకొని వెళ్ళాను, కప్పాను, కూర్చొని నా బాధ అక్కడ వరకు వెళ్ళానంటే నేను సక్సెస్. నేను అది అలా ఆనందపడే ఆత్మ సంతోషం అంతే తప్ప అల్ప సంతోషం. నేను ఆయన పక్కన ఆయన ఎదురుగా నన్ను కూర్చోబెట్టి నేను కూర్చోనండి అంటే కూడా కూర్చో అంటే ఏంటి అని అంటే మొత్తం చెప్పి ఇది ఇదండి నా పోస్టర్, ఇదండి ఒక లంబాడి కుర్రాడు. ఇదంతా ఓకే, సినిమా నువ్వు కంప్లీట్ చేసాక ఓకే. అసలు ముందు సినిమా స్టార్ట్ చేసే ముందే ఆయన కొత్త కంటెంట్ వైజ్ ఫిల్మ్స్ ని వాళ్ళు ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్స్ అని వాళ్ళు చాలా కమిట్ అయ్యి ఉన్నారు గురుగారు. వాళ్ళు నా వరుసకి వచ్చేసరికి నాకు 10 సంవత్సరాలు పట్టుద్ది. మనకన్నా వేగవంతమైనటువంటి ఆలోచనలు అయినది మార్కెట్ అనేది. మనం ఇప్పుడు వెళ్తుంటే ఆల్రెడీ మనకన్నా 5-6 వెళ్ళిపోయి వచ్చేసారు ఆల్రెడీ. ఇంకా తెలియదు ఏం చేయాలి టైంలో. అందరినీ సంప్రదించా, స్నేహితులను అడిగాను. నేను మా సుజాత స్వామి తను ఆర్టిస్టే, ఇద్దరం కలిసి యూకే లండన్ వెళ్ళాం ఒక బోనాల కార్యక్రమం మీద. అక్కడ కొంతమంది స్నేహితులు కథ చెప్తే వాళ్ళు బాగుందన్నారు, నేను చేస్తా అని కొంతమంది అన్నారు. కానీ ఏదైనా ప్రాక్టికల్ కార్యరూపం దాల్చలేదు. కార్యరూపానికి వచ్చేసరికి కాళ్ళు ఇస్తారు తప్ప చేతులు. సో అలాంటి టైంలో నేను అనుకున్నది నన్ను నేను నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? కాదమ్మా, ఇప్పుడు కాదు స్వామి, ఇప్పుడు మీ గురువు అని చెప్పి నువ్వు ఎందులోనో నాకు నేను వినడమో చూడడమో జరిగింది. విఎన్ ఆదిత్య గారు నాకు సంగీతం శ్రీనివాసరావు దగ్గర పనిచేసిన ఆయన నాకు చాలా పెద్ద గురువు గారు, గురుస్వామి. నాకు గురువు నన్ను సినిమా స్కోప్ పరిచయం చేసిందే వారు నన్ను. మరి ఆయన విశ్వప్రసాద్ గారికి పీపుల్స్ మీడియాకి ఆయన చాలా ఆయువు పట్టు కదా అక్కడ. గురువు గారు ఇప్పుడు ఆయన US లో ఉన్నారు. నా సమయానికి వచ్చేసరికి అదే అందరూ ఏదో ఒక పర్సనల్ ఇబ్బందిలో ఉన్నారు. నేను మొన్న ఈవెంట్ చేయగలిగానంటే ప్రసాద్ ల్యాబ్లో అంత అంగరంగ వైభవంగా వారి ఆశీర్వాదమే. ఆర్థికంగా వారు పంపిస్తేనే నేను చేయగలిగాను, లేకపోతే లేదు. విఎన్ ఆదిత్య గారు ఇవ్వటం వల్లే కదా. నా రేపు జరుగుతున్న ఫంక్షనే నాకు ఒక టార్గెట్ గురువు గారు. రేపు చేయబోయే రిలీజ్ కూడా లేదు. రేపు ఒకటే నా టార్గెట్, నా సినిమా నేనేంటి అనేది రేపు ప్రసాద్ ల్యాబ్లోనే తేలిపోవాలి. నాకు ఇంకొక ఆప్షన్ లేదు. నేనేం చేయాలన్నా ఆ వేదిక మించే మాట్లాడాలి. రేపు నా డిస్ట్రిబ్యూటర్ రావాలన్నా, నా సినిమా బయటపడాలన్నా, ప్రసవ వేదనతో ఏది జరగాలన్నా నాకు రేపే ఫంక్షన్ కనపడుతుంది అన్నట్టుగా నన్ను ప్రేమించి అభిమానించే వాళ్ళందరూ కూడా ఆ రోజు నాకు చెప్తుంటే కొంతమంది వ్యక్తులు, మీడియా మిత్రులు, ఎప్పుడు జరగని విధంగా 3.5 గంటలు ప్రసాద్ ల్యాబ్లో హోల్డ్ చేసి పెట్టారు కెమెరాలు. నా గురించి అనసూయ గారు రావడం, నా గురించి సాయి రాజేష్ గారు ఎప్పుడో 13 సంవత్సరాలు హృదయకాలయం అప్పుడు చేసిన మిమిక్రీని గుర్తుపెట్టుకొని ఆ రోజు ₹1 తీసుకోలేదు ఈ అబ్బాయి. మళ్ళీ సినిమాల్లో అవకాశం కూడా లేదు. ఈ అబ్బాయిని రుణపడి ఉన్నా నేను. ఏదో రోజు ఈ అబ్బాయి రుణం తీర్చుకుంటాను ఒక పెద్ద పదం వాడి ఆయన వెళ్ళిపోయాడు. బాంబేలో ఉన్నాడు. నైట్ 12కి పెట్టాను మెసేజ్. నాకు ఏం చేయాలో తెలియక. నేను పిలిచిన గెస్టులు రాలేదు, నేను పిలిచిన వ్యక్తులు లేరు. నేనుంటా పదా అని అక్కడ దాకా వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. ఆ టైంలో అనసూయ గారిని ఇబ్బంది పెట్టి, ఆవిడ అప్పటికి పుష్ప చాలా బిజీ విషయం. అంటే ఈ పుష్ప ఈవెంట్ తర్వాతనే ఆర్టిస్టులు కానీ మీడియాకి రావాల్సి ఉంటుంది. అలా హోల్డ్ ఉండదు, ఒక కార్యక్రమం ఉంది కూడా. దాన్ని కూడా బ్రేక్ చేసి అనసూయ గారు ఆ రోజు ఆత్మీయంగా, వీడు సినిమా కోసమే ఉంటున్నాడు, వాడు ఈ సొంత డబ్బులు ఎవరివి కాదు, ఏ స్థాయి లేకుండా వచ్చి నాకు తెలిసి వీడంత కష్టపడ్డాడు అని ఆవిడ మాట్లాడడం కానీ, హద్దుకోవడం ఆవిడ స్టేజ్, ఇవన్నీ కూడా అదే ఈ సినిమాకి ఏదో జరుగుతుంది. నన్ను అడిగారు నేను నీకు అంత దూరం అంటే అని కాదు, నేనేం లేకుండా వచ్చిన అదే నా ధైర్యం. మహా అయితే మళ్ళీ మిమిక్రీ ఉంది, నేను స్టేజీ మీద మళ్ళీ మిమిక్రీ కార్యక్రమాలు చేసుకుంటాను. కాకపోతే అప్పుడు నాకు ₹10 ఇచ్చారు, ఇప్పుడు ₹100 ఇస్తారు, అంతే తేడా. ఒక ఫేమ్ అనే ఒక రంగు పడింది కాబట్టి, ఫేమస్ ఫేస్ కదా, ఒక రంగు పడింది కాబట్టి అది నా మిమిక్రీ, నా నమ్మకం, నా ధైర్యం, నా అన్నం. ఈ ప్రెసెంట్ ట్రెండ్ లో ఇలాంటి సినిమాలు చూస్తున్నారు. తెలంగాణ బేసు, లేకపోతే ప్రాంతీయత, తెలంగాణ ప్రాంతీయత, ఎథ్నిసిటీ ఆఫ్ తెలంగాణ. లైక్ అక్కడ నువ్వు చెప్పినట్టుగా రజాకార్ మూమెంట్స్ దగ్గర నుంచి బంజారాలు వాళ్ళ తాలూకా ప్రస్థానం గురించి నువ్వు దేనిలోనూ మాట్లాడావు, నేను విన్నాను అది.
ఆ అబ్జర్వేషన్లో నువ్వు ఈ సినిమా చేయడం అనేది బలగం ఇన్స్పిరేషన్ నీకేమైనా? ఇది నా బలగం సినిమా కాదు గురుగారు. చాలా మంది మరో బలగం సినిమా అని అంటలా, లేదు అలాంటి ఇన్స్పిరేషన్ కాదు గురుగారు. నా ఇన్స్పిరేషన్ ఏంటి అంటే అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ అని బాలీవుడ్ లో ఉంటాయి. చిన్న చిన్న కథలు, పిట్ట కథలు అంటారు వాటిని. గరుడ వేగంతో వెళ్తాయి, చిన్నవి. వాళ్ళు ఎంత 1-2.5 కోట్లలో చిన్న కుర్రాలను పెట్టి అద్భుతమైన కథను అల్లుతూ ఉంటారు. దాని తర్వాత బాలీవుడ్లోనే సల్మాన్ ఖాన్ ఫ్యాన్ అని ఒక సినిమా తీశాడు. సల్మాన్ ఖాన్ కలవడానికి అక్కడ చేసిన విపరీతమైన ప్రయత్నాలు అది కథగా అల్లి సినిమా చేశారు. అది ప్రకండ విజయం. అక్కడ చిన్న సినిమా అది. నా సినిమాకి మూల కారణం మరాఠీ మూవీస్, నా సినిమాకి మూల కారణం తమిళ్ మూవీస్, నా కళకి మూల కారణం తమిళ్లో ఉన్న లేయర్లో కింద అట్టడుగులో లేయర్స్ మట్టి వాసన ఉంటాయి. అవి ఒక రకమైన ట్రింట్లో వస్తాయి. మీరు 80s 90s భారతరాజు గారు ఎక్కువ చేశాడు. భారతరాజు గారు ఎక్కువ చేశారు. ఆ ట్రింట్ కథలు చాలా చక్కగా వామిష్ లైట్లో ఒక చక్కని మట్టి వాసనతో ఉన్నటువంటి ఒకటి ఉంటుంది. మీరు మాల్గుడి కథలు అన్ని గురించి చూస్తే ఆ ట్రింట్ ఆఫ్ కలర్. నేను అందుకే గరుడవేగ అంజన్ గారిని పట్టుకొని తమిళనాడు, తెలుగువాడైనా కూడా తమిళ్లో జరుగుతుంటే నేను వెళ్ళి, నాకు ధనరాజ గారే సహాయం. మళ్ళీ అది ఎటు తిరుగు మళ్ళీ నాకు అంత ధన ప్రయోదేశం నడుస్తూ ఉంది. ఆయన ప్రయాణంలోనే ఉన్నాను తప్ప ధనం లేదు. ఇక్కడ వెళ్ళి కథ చెప్పి ఒప్పించి ఆయనని పిలిపించి ఇక్కడ చేస్తే ఆయన అదే వామిస్టెంట్లో నాకు ఎట్లా కావాలో అలాగా నాకు అన్నిటికీ ఆ ఎగ్జాంపుల్. మీరు మరాఠీ సినిమాలు చూస్తే గురుగారు, మరాఠీ సినిమాలు ఇలాంటివి బాగా వస్తూ ఉంటాయి. అవును, నేటివిటీ ఫిల్మ్స్, ఆ రూరల్ బాగా రస్టిక్ రూరల్ ఏరియాల్లో అది ఆ కథలు బాగా. ఎస్ యువర్ కరెక్ట్. అదే ఆలోచనతో రాసుకున్న గొప్ప ప్రయాణమే ఈ కేశవ చంద్ర రమాత్. ఒక లంబాడి కుర్రోడి కథ. ఒక జొన్న రొట్ట, ఒక తేనె, ఒక పిచ్చుక గూడు, నిష్కల్మషం లేని ఒక మనిషి, కాలుష్య వాతావరణానికి హైదరాబాద్లో కడుగుపెట్టి గురైనటువంటి సందర్భం, ఆ పెయిన్, ఆ బాధ అన్నిటినీ కలబోసినదే మొత్తం పుష్టాన్న భోజనం ఉంటుంది. పూర్ణంతో సహా అన్నీ ఉంటాయి నా సినిమా. పూర్వం జాగ్తే రహో అని సినిమా వచ్చింది గురుగారు, రాజ్ కపూర్. తను ఒక విలేజ్ నుంచి సిటీకి వస్తాడు, చూసావా నువ్వు? అది మీరు రేపు నా సినిమా చూశాక ఆ రివ్యూలో ఈ పదాన్ని, అంటే ఇప్పటి వరకు నా మనసులో ఉంది, నేను బయటికి చెప్పలేదు. ఎందుకు చెప్తే మళ్ళీ దీన్ని పోలుస్తారేమో అని యాదృచ్ఛికంగా మీరు పోల్చారు. చెప్పండి మీరు. అంటే నువ్వు చెప్తుంటే నాకు జాగ్తే రహో గుర్తొచ్చింది. నేను చెప్తే దానికి విలువ ఉండదు, మీరు చెప్తేనే ఉంటుంది. అదే నేను అంటున్నాను, నువ్వు చెప్తుంటే నాకు జాగ్తే రహో గుర్తొచ్చింది. ఎందుకంటే రాజ్ కపూర్ ఈజ్ ఏ సింపుల్ టన్, అంటే అమాయకుడు. సిటీకి రావడం, ఇక్కడ ఎలా గురయ్యాడు, ఇక్కడ ఈ స్ట్రగుల్, షాక్ అయిపోతాడు అనమాట. ఏంటిదంతా సిటీ మేడలు ఏంటి, కార్లు ఏంటి, సేమ్ గురుగారు. రేపు నన్ను అక్కడ అలానే చూస్తారు, కమిడియన్లు అయితే చూడరు. మీరు నన్ను స్క్రీన్ మీద చూసి అబ్బా ఈ బిడ్డకి ఏదన్నా సహాయం చేయాలని సీట్లో కూడా లేచేస్తారు, వీడికి ఏదన్నా ఇంత పట్టెడు అన్నం పెట్టాలి, అలాగా వెళ్ళిన వాడే కేశవ చంద్ర రమావత్. ఓకే, కానీ ఒక టెక్నికల్ డౌట్ అడుగుతాను. బికాస్ యు ఆర్ మోర్ ఎక్స్పోజ్డ్ టు ది వరల్డ్, చాలా తెలివైన వాడివి, మంచి పరిపక్వతతో అర్థం చేసుకుని మాట్లాడి ప్రపంచం తిరిగేవు, అన్ని చోట్లకి, విదేశాలకు కూడా వెళ్ళొచ్చావు. బట్ టుడే ది వరల్డ్ విలేజ్కి సిటీకి ఏదో ఆ సరౌండింగ్స్ లొకేషన్స్ తప్పితే మైండ్ సెట్స్ అన్నీ ఒక్కలాగే ఉన్నాయబ్బా. మారిపోయారు, అడ్వాన్స్ అయిపోయారు. విలేజెస్లో కూడా పూర్వంలాగా ఇప్పుడు బంజారాస్ మీద నువ్వు కత్తేసావు. డస్ ఇట్ బిలాంగ్ టు ఎనీ పీరియడ్? ఒక పీరియడ్ ఫిల్మ్ లాగా ఏదైనా ప్రజెంట్ చేసావా? పీరియడ్ ఫిల్మ్ అంటే ఒక టైంలో. గురుగారు ఇది మంచి మాట. ఇది అందరూ అలానే ఉన్నారని, అందరూ అలానే ఉన్న సినిమా అలా ఉండదు. సినిమా మనిషిని మెలుకువలకి పిల్ల చేస్తుంది. సినిమా అనే అంటాం కదా, సినిమా మళ్ళీ గుర్తు చేస్తుంది మన పూర్వీకుల్ని. సినిమా మళ్ళీ మన యాసని, భాషని, సంస్కృతిని మళ్ళీ డెఫినెట్గా 100 సంవత్సరాలైనా సినిమాని క్రియేట్ చేస్తుంది. అది ప్రతి 10 సంవత్సరాలకో 30 సంవత్సరాలకో 100 ఏళ్ళకో చక్రం మారుతూ ఉంటుంది, ప్రపంచ చక్రం. అన్ని చక్రాలు మారిన సినిమా అనే ఒక ట్రర్ అని తిరిగి ఒకటి ఉంటుంది, అది మారదు. అది మారదు. నా సినిమాలో నేను అదే చూపించా. పల్లె మారదు, మనం మార్చబడ్డాం. మార్పు తీసుకుని వచ్చేలా వాళ్ళ మీద మన యొక్క అధునాతనకరమైనటువంటి అభివృద్ధి పేరుతో మనం రుద్దబడ్డాం. అఫ్ కోర్స్ నువ్వు అన్నదాంతో నేను 100% ఏకీభవిస్తాను.